మన జాతీయ చిహ్నంలో ధర్మచక్రానికి 24 ఆకులు ఉంటాయి. మీరు గమనించండి, 24 ఆకులు ఉంటాయి. జాతీయ చిహ్నం మీద ఉండే, జెండా మీద ఉండే ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. 24 ఏమిటి? చతుర్వింశతి తత్వాలు. సృష్టి నిర్మాణం కావడానికి చతుర్వింశతి తత్వాలు కారణం. పంచభూతాలు అంటే పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఈ 4 కలిపి 24. దాన్ని ధర్మచక్రంలో పెట్టారు. సృష్టి ఇలా ఏర్పడింది. పంచభూతాలు అంటే భూమి, పృథివీ, తేజో, వాయువు, ఆకాశాలు. పంచ తన్మాత్రలు అంటే వాటి లక్షణాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. పంచ జ్ఞానేంద్రియాలంటే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక. పంచ కర్మేంద్రియాలు అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఇవి 20. 4 5 20. చేతులు, కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలు. ఇవన్నిటి మొత్తం సమన్వయం చేసే వ్యవస్థ ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు అంటే ఇది చెయ్యాలా వద్దా, ఇది చెయ్యాలా వద్దా అని రకరకాల ఆలోచనలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు. ఇది చెయ్యాలి అని నిశ్చయించుకున్నాక దాని పేరు బుద్ధి. చేసిన దాన్ని వదిలేయకుండా దాన్ని మాటిమాటికి జ్ఞాపకం చేసుకుని స్టోర్ రూములోంచి తీసి తుడుస్తూ ఉంటే అది చిత్తం. అదే పెద్ద ప్రమాదం. మనం చేసే పని ఇది. మంచి చెడ్డ రెండు కూడా. ఒక సన్మానం జరిగినా వదిలే, ఒక అవమానం జరిగినా వదిలే. 2 స్టోర్ రూములో పెట్టి మనం నాకు ఎందుకు జరగాలి అంటాడు. ఈ చెయ్యి కూడా బద్దలవుతుంది. అందుకంటే లేదు. ఇక్కడ జరిగింది కదా, వదిలేరదా? లేకపోతే ఆడు కొట్టే ఏదో ఒకటి చేయి. ఏమి చేయడు, ఇంట్లో కూర్చొని ఏడుస్తాడు. ఇక్కడ చేతకాని వాళ్ళలాగా. పైగా సన్మానం, గౌరవం జరిగిందనుకో, మరి అది ఇంతకాలానికే నాకు తగిన గుర్తింపు వచ్చి, ఇదో గర్వం. ఇక్కడ ఎవడో గుర్తిస్తే నీకు గుర్తింపు వచ్చినట్టు మహానుభావ, నీ అంతటి నీకు ఏ గుర్తింపు ఉండదు. ఇక్కడ ఎవడో గుర్తించాలి మన. ఇక్కడ మనకి ఆత్మవిశ్వాసం లేదు. వారెవరండి మన గుర్తించడం, అది వారు అదృష్టం, లేదా మానేస్తారు ఎవడికట. ఈ ఆత్మవిశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. అందుకని ఈ 24 తత్వాల చిత్తం, వీటన్నిటికీ మూలమేమిటి? అహంకారం. ముందు నేను అనే భావన వచ్చాక ఈ స్టోర్ చేసుకోవడం మొదలైంది. నేను అనేది లేకపోతే సన్మానం ఎవరికి, అవమానం ఎవరికి? అది లేకపోతే బుద్ధి ఏమిటి, మనస్సు ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి? ఏమీ ఉండవు. అన్నిటికీ మూలం మనస్సు. ఆ మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే చాలు. దాన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్పడానికి మన జాతీయ జెండాలో మువ్వన్నెల పతాకంలో ధర్మచక్రాన్ని పెట్టారు. దానికి 24 ఆకులు ఉంటాయి. 24 చతుర్వింశతి తత్వాలు. దత్తాత్రేయ చరిత్రలో బ్రహ్మాండంగా వస్తుంది ఈ విషయం.